దేవుడు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 49వ వచనమండి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరిసాలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట నొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ధైర్యం ఎలాగొచ్చింది దావీదుకి? ఒక వరిసాల తీసుకొని ఒక రాయి తీసుకొని తిప్పి గొలియాతును కొడితే ఒక దెబ్బతో పడిపోయాడండి. అంత ధైర్యం ఎలాగొచ్చింది? ఈ దేవుడు కలిగి ఉంటే ప్రియక్క చెబుతాంరా, ఈ దేవుడితో నువ్వు నడుస్తుంటే ప్రియక్క చెబుతాంరా, ఈ దేవుడిని నువ్వు ముందు పెట్టుకొని నడుస్తుంటే ప్రియక్క చెబుతాంరా, బహుధైర్యం కలిగి ఉంటావు. అన్ని విషయాలలో ధైర్యం కలిగి ఉంటావు. నీ జీవితంలో ధైర్యమే ముందుకు నడుస్తుంది. ఈ దేవుడిని నడిపిస్తాడు, ధైర్యంతో నడిపిస్తాడు. భయానికి నీలో చోటు అనేది ఉండదండి, ధైర్యంతో నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయుగాక. పరిశుద్ధుడా, ప్రతి విషయంలో నీ బిడ్డలకు నాయన ధైర్యాన్ని కలిగించు. జీవితంలో ఎదురై ప్రతి అపజయాలకు నాయన ధైర్యంతో ఎదుర్కోవడానికి కృప చూపించు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మాటల మకరంగము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాద